Yeah, dear students, let us see question number 3 in 1B. Okay na, question number 3 లో రాబోయే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ సింపుల్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ రెండు పాయింట్స్ ఇచ్చాడు. ఇది 3D జామెట్రీ అమ్మ, మూడు ఉంటాయి ఇక్కడ. ఎక్స్ వై జెడ్, ఇంతకుముందు ఓన్లీ ఎక్స్ వై చూసాం కదా. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ అంటే ఇది ఏంటిది x1 y1 z1 అనమాట. అట్లా ఇదేమవుతుంది x2 y2 z2 అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకేనా. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ 9. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో దూరం 9 అయితే మరి ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా. సో డిస్టెన్స్ ఫార్ములానే, సింపుల్, మనకు అందరూ తెలుసు డిస్టెన్స్ ఫార్ములా ఏంటిదో. ఓకేనా. సో గివెన్ పాయింట్ని ఏమనుకుంటాం మనం, 5 - 1 7 x1 y1 z1 అనుకుంటాం. x5 1 x2 y2 z2 అనుకుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఎంత ఇచ్చాడు, 9. బట్ డిస్టెన్స్ ఫార్ములా ఎలా ఫైండ్ చేస్తారమ్మా, √ ఓకేనా, √ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 9. ఓకేనా, ఈక్వల్ టు 9. సో ఇక్కడ రూట్ ఉంది, దీనికి లేదు. అంటే ఇప్పుడు రూట్ తీసేస్తే ఇది ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. అంటే 81, 9 9 81 అవుతుంది, అంతే. ఇక రూట్ తీసేస్తే ఇది 81 అవుతుంది. రూట్ ఉంటే 9 ఉంటుంది, రూట్ తీసేస్తే 81 అవుతుంది. సో చూడండి ఇక్కడ x - 5² ఇది అంటే మనకు ఇది x2 - x1 కదా. x2 - x1 అంటే x - 5, సో x - 5² ప్లస్ y2 - y1. చూడండి ఇక్కడ y2 వాల్యూ 5, y1 అంటే వాల్యూస్ తెలుసు. ఇక్కడ x తెలియదు కాబట్టి మనం ఏం చేయలేకపోయాము. కానీ ఇక్కడ 5 - 5 మీకు ఆల్రెడీ మనం ఈ టాపిక్ డిస్కస్ చేసిన చెప్పాను. 5 - 5 ఎట్లా చేయాల్సి అంటే గ్యాప్ 5కి - 1కి గ్యాప్ ఎంత, 6 కదా. 5కి - 1కి గ్యాప్ ఎంత, 6. ఎట్లా సార్ ఒకసారి చూపెట్టండి. చూడండి ఇక్కడ 5 ఇక్కడ ఉంటుందమ్మా, 0 ఇక్కడ ఉంటుంది, -1 ఇక్కడ ఉంటుంది కదా. మరి 5కి 1కి పోవాలంటే ఎంత గ్యాప్, 6. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పోవాలి, మళ్ళీ ఇక్కడికి 1, అట్లా అనమాట సింపుల్గా. అందుకనే 6² అని రాస్తున్నాం. y2 - y1 ఏం రాస్తున్నాం, 6². అలానే మరి z2 - z1 అంటే చూడండి ఇక్కడ 1కి 7కి గ్యాప్ ఎంత, 1కి 7కి గ్యాప్ 6. అందుకని ఇది కూడా 6². చాలా సింపుల్. ఓకేనా. ఈక్వల్ టు 8. ఇక్కడ ఎందుకు చేయలేదు సార్ అంటే ఎక్స్ తెలియదు కదా, అందుకనే మనం చేయలేము. సో దీన్ని ఇలానే ఉంచేద్దాం. 6² 36, 6² 36. 36 ఎంత అమ్మా, 72. 72 పడిపోతే ఇక్కడ మనకేమొస్తుంది, ఇక్కడ x - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 81లోకి వెళ్ళి 72 పోతే ఎంత, 9 కదా, 9. ఓకేనా. సో x - 5² 9. మనకు తెలుసు 3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, -3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది. అందుకే రెండు వాల్యూస్ ఉంటాయి అనమాట. అందుకనే x - 5 3 తీసుకోవచ్చు, లేదా x - 5 -3 తీసుకోవచ్చు. ఓకేనా. స్క్వేర్ కాబట్టి రెండు వాల్యూస్ వస్తాయి అమ్మా, ఐదర్ x - 5 3 ఆర్ x - 5 -3. మరి x - 5 3 తీసుకుంటే ఈ -5 పోతే +8 వస్తుంది, ఈ -5 పోతే +2 వస్తుంది. ఎందుకంటే -3 + 5 2. సో దీస్ ఆర్ అవర్ x values 2, 8. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ హౌ వీ ఫైండ్ అవుట్. ఓకే నౌ లెట్ us see the second question. వెరీ సింపుల్, ఒకటే లైన్ ఆన్సర్ ఇదమ్మా, ఒకటే లైన్ ఆన్సర్. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ xz plane divide the line joining -2, 3, 4 and b 1, 2, 3. xz అనే ప్లేన్ ఇది ఏ రేషియోగా డివైడ్ చేస్తుంది. వెరీ సింపుల్. చూడండి, ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాస్తాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద రేషియో ఇన్ విచ్ xz డివైడ్ ద ప్లేన్. దీని ఫార్ములా ఏంటిది చూడండి, ఇక్కడ xz జనరల్గా మనకి ఏంటిది xyz కదా, xyz అనేది ప్లేన్, xyz. సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది, y. సో మన ఫార్ములా ఏంటంటే -y1:y2, అంతే. ఇదే ఫార్ములా. xz ప్లేన్ ఒక ఫార్ములా ఏంటిదమ్మా అంటే -y1:y2. -y1 అంటే ఎవరు సార్, వీడు. సో అందుకనే -3. y2 అంటే ఎవరు సార్, 2. సో -3:2 ఈజ్ ద ఆన్సర్. అంతే ఆన్సర్, ఒకటే లైన్ ఆన్సర్. xz ప్లేన్ డివైడింగ్ ఈజ్ -3, 2. ఇది మన సెకండ్ క్వశ్చన్. ఓకేనా. ఇఫ్ సీ ద థర్డ్ క్వశ్చన్. చూద్దాం. వాట్ ఈస్ థర్డ్ క్వశ్చన్? ఓకే, what is the third question? Find the coordinates of the vertices C of triangle ABC if its centroid is the origin and the vertices ABR A ఇచ్చాడు, B ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్ C. మరి దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూస్తే, ఓకే, అంటే ఇక్కడ ఏమంటుండాలి జనరల్గా, ఇది ట్రయాంగిల్ అమ్మా, ఇది ABC. ఓకేనా. మరి సెంట్రాయిడ్ అంటే తెలుసు కదా, ఇట్లా మీడియన్స్, దీనికి మీడియన్, ఈ మూడు మీడియన్ని కలిస్తేనే సెంట్రాయిడ్. వీడెవడు సెంట్రాయిడ్. ఓకేనా. రైట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 3 ఏ ఇచ్చాడు, 1, 1, 1. ఓకేనా. బి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, -2, 4, 1. మరి సి ఫైండ్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ సి అంటున్నాడు, ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ సి అంటున్నాడు.
దానికోసం ఇక సెంట్రాయిడ్ ఇది ఎంత ఇచ్చాడో ఇది ఆరిజిన్ అట. ఆరిజిన్ అంటే తెలుసు కదా మనకు 0 0 0. ఆరిజిన్ అంటే ఏంటిదమ్మా 0 0 0. మరి ఎలా ఫైండ్ చేస్తాం సార్? ఎలా ఫైండ్ చేస్తాం? ఓకేనా. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే మనకు 3 వర్టీసెస్ తెలిసినప్పుడు ఇప్పుడు x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 3 పాయింట్స్ తెలిసినప్పుడు సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ చేస్తారు? ఓకేనా. సార్ ఫార్ములా చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చినవి రాస్తాం. సెంట్రాయిడ్ వాడు 0 0 0 ఇచ్చాడు. మనం ఏదైతే సి ఫైండ్ చేయాలో దాన్ని మనం x3 y3 z3 అనుకుంటాం. ఓకేనా. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి అమ్మా? ఈ సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ చేస్తారంటే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. ఇది ఫార్ములా, సింపుల్ ఫార్ములా. చూడండి అన్ని సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ x1 స్టార్ట్ చేయాలి. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. ఇది ఎవరి ఫార్ములా? సెంట్రాయిడ్ ఫార్ములా. ఇది దేనికి యూజ్ చేస్తామంటే సెంట్రాయిడ్ ఫైండ్ చేయడానికి. ఆల్రెడీ సెంట్రాయిడ్ ఏమి ఇచ్చాడు? 0 0 0 0 0 0. రైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయడమే. x1 అంటే చూడండి ఇక్కడ ఇది x1, ఇది x2, ఇది x3. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. /3 y1 y2 y3. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. z1 z2 z3. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ 0 ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఏంటి? వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూడండి అమ్మా. అంటే ఇది x3లో ఏం పెడితే మనకు 0 రావాలి. అదే ఇక్కడ క్వశ్చన్. x3 వాల్యూ ఏం పెడితే 0 రావాలి. దానికోసం చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1 - 2 ఎంత? 1 - 2 -1. -1కి ఎంత యాడ్ చేస్తే 0 అవుతుంది? +1 కదా. అందుకనే x3 వాల్యూ 1 అయింది. అలానే ఇక్కడ చూడండి 1 + 4 ఎంత? 5. అంటే ఇది 0 కావడానికి ఇది 5 ఆల్రెడీ. మరి ఇది ఎంత కావాలి? -5 కావాలి. అందుకని -5. ఇక్కడ చూడండి 1 + 1 ఎంత? 2. ఇది 0 కావడానికి ఇది ఎంత కావాలి? -2. సో దీస్ ఆర్ అవర్ x3 y3 z3 వాల్యూస్. ఇది మన 4th వర్టెక్స్. ఇదే మన వర్టెక్స్. ఇదే మన వర్టెక్స్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. షో దట్ ద పాయింట్స్ 3 పాయింట్లు ఇచ్చి కొలీనియర్ అంటున్నాడు. 3 పాయింట్లు ఇచ్చి కొలీనియర్ అంటున్నాడు అమ్మా. సో కొలీనియర్ కావడానికి కండిషన్ ఏంటి? కొలీనియర్ ఎప్పుడు అంటామంటే ఇచ్చిన పాయింట్స్ కదా వాటికి డిటర్మినెంట్స్ మనం 0 చూపెట్టాలి. డిటర్మినెంట్ ఎలా? ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. 1 2 3 7 0 1 -2 3 4 -2 3 4. దీని డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. దాని డిటర్మినెంట్ ఏం రావాలి? మనకు 0 రావాలి. వాడు షోదర్ అన్నాడు కాబట్టి 0 వస్తుంది. మనకు ఖచ్చితంగా 0 వస్తుంది. సో 0 వస్తుంది కాబట్టి మనం పాయింట్స్ ఆర్ కొలీనియర్. షో దట్ అన్నాడు కాబట్టి షో అన్నాడు కదా. చెక్ అంటే 0 కావచ్చు కాకపోవచ్చు. షో అంటే ఖచ్చితంగా 0 రావాలి. సో దీని డిటర్మినెంట్ 0 వస్తుంది మనకు. ఎట్లా చేస్తాం? డిటర్మినెంట్ మన దగ్గర తెలుసు. 1/2 చేసి దీన్ని వాల్యూస్. ఓకేనా. 0 4 0 3 1 3 కానీ -3. నెక్స్ట్ -2/2 మధ్యలో దానికి మైనస్ పెడతాం. ఓకేనా. -2/2 ఆల్రెడీ మనం చూసాం. దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. ఓకేనా. 7 4 28 -2 1 -2 కానీ +2 రాస్తాం. నెక్స్ట్ 3/2. ఓకేనా. సో అలా చేస్తే మనకు చూడండి -3 -60 +60 0 వస్తుంది. సో 0 వస్తుందంటే అర్థం ఏంటి? దే ఆర్ కొలీనియర్. దేర్ఫోర్ దే ఆర్ కొలీనియర్ అంటాం. ఓకే రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది? షో దట్ ద పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చేసి ఓకేనమ్మా 3 పాయింట్స్ ఇచ్చేసి షో దట్ దే ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఆ 3 పాయింట్స్ ఎలా ఉన్నాయంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అట. ఓకేనా. ఈక్వల్ ట్రయాంగిల్ వెరీ సింపుల్ డిస్టెన్స్ ఫార్ములానే. సో ఇక్కడ చూడండి ఏబీసీ 3 పాయింట్లు ఇచ్చాడు. మరి ఈక్వల్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా అందరికీ. ఇప్పుడు ఏబీసీ ఈక్విలేటర్ అంటే ఏదమ్మా ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, ఈ 3 సేమ్ ఉండాలి. ఏబీ ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే ఉండాలి, సిఏ కూడా అంతే ఉండాలి. ఈ 3 సైడ్స్ ఆర్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే. మరి ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఫైండ్ చేయాలి. ఏబీ డిస్టెన్స్ అంటే ఏ పాయింట్ బి పాయింట్ డిస్టెన్స్ ఫార్ములా ఇంతమంది మనం మాట్లాడుకున్నాం కదా. √x2 - x1 2 + y2 - y1 2 + z2 - z1 2. ఇది డిస్టెన్స్ ఫార్ములా. √x2 - x1 2 y2 - y1 2 z2 - z1 2. మరి ఇక్కడ ఏం సార్ ఎలా చేయాలి డిస్టెన్స్? ఏం లేదమ్మా. ఇక్కడ అన్ని పాయింట్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏబీ గురించి మాట్లాడుతున్నాం కదా. చూడండి 1కి 2కి గ్యాప్ ఎంత? 1 అందుకనే 1². 2కి 3కి గ్యాప్ ఎంత? 1 అందుకనే 1². 3కి 1కి గ్యాప్ ఎంత? 2 అందుకనే 2². అంతే. సో 1² 1 1² 1 అంటే 1 + 1 + 2² 4 కదా. అంటే 6 వస్తుంది. √6 వస్తుంది. ఏబీ డిస్టెన్స్ ఎంత? √6. అలానే బీసీ డిస్టెన్స్ √6 వస్తుంది. అలానే సిఏ డిస్టెన్స్ కూడా √6 వస్తుంది. సో దిస్ ఈస్ 3 సైడ్లు ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ద గివెన్ పాయింట్స్ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రాయాలి. కొలీనియర్ కాదు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ద గివెన్ పాయింట్స్ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. This is our answer.